IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తీస్తాడా లేకపోతే డిప్యూటీ సీఎం గా ఆయన పదవిని కొనసాగిస్తాడా? ఎట్లా? పదవిలో ఉంటూ సినిమాలు ఫినిష్ చేస్తాడు. ఎందుకంటే చేయొచ్చు. రామారావు గారు చేశారు కదా. ఇప్పుడు అదే రామారావు గారు సీఎంగా ఉండేగా సార్వభౌముడు విశ్వనాథ సత్యనారాయణ ఇవన్నీ తీసేది ఆయన. సినిమాలు తీసాడు ఆయన. సార్వభౌముడు కరుణానిధి గారు సీఎంగా ఉండి సినిమాలు అట్లా చేయొచ్చా? చేయొచ్చు. అంటే ఒక రాజ్యాంగబద్ధ పదవిలో రాజ్యాంగబద్ధ పదవిలో వేరే పనులు చేయకూడదని లేదు. ఇది ప్రజాసేవ అంటారు. ఏముంది, ప్రేక్షకులు ఎంటర్టైన్ అందించడం మా బాధ్యత. చేశారు కనుక, ఆల్రెడీ ప్రెసిడెంట్ ఉంది కనుక, ఇంతకు ముందు గతంలో చేశారు కనుక దాని మీద పట్టించుకోరు. ఓకే. ఇప్పుడు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కన్నప్ప సినిమాలు నటిస్తున్నారు కాబట్టి ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది సినిమా? ఛాలెంజింగ్ సినిమా. ఖచ్చితంగా కష్టపడుతున్నాడు పిల్లాడు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పెద్ద సెన్సేషనల్ హిట్ చేయాలని కష్టపడుతున్నాడు. స్క్రిప్ట్ విషయంలో కానీ, మేకింగ్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా బాగా ధీటుగా కష్టపడతాడు. ఎనర్జెటిక్గా వయసు ఉంది, డబ్బు ఉంది. సో అన్ని విషయాల్లోనూ ఆషామాషిగా తీసుకోకుండా కష్టపడుతున్నాడు. డెఫినెట్గా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే అంత కష్టే పలి అన్నారు. ఊరిని ఆషామాషిగా తీయట్లేదు అతను. ప్రతి క్యారెక్టరు అన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ, స్టడీ చేస్తూ, వర్కౌట్ మీటింగ్లు పెడుతూ, వర్క్ మీటింగ్ పెడుతూ అన్నీ కష్టపడుతున్నాడు. ప్రతి లొకేషన్స్ కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి తీస్తున్నాడు. ఏదో ఉన్న చోట గబుకు చుట్టేయటం కావడం. సో అంత కష్టపడే పిల్లాడి సినిమా కన్నప్ప డెఫినెట్గా నిలబడే అంశం కూడా అది. ఆ కథాంశం కూడా నిలబడే అంశం ప్రజల్లో. అది ఎంత డెప్త్కి తీసుకెళ్ళి తీస్తారో అనేది దాని మీద ఉంటుంది. ఖచ్చితంగా కష్టపడుతున్నాడు. డెప్త్కి వెళ్ళి ఉండే ఆశాపడి తీయట్లేదని అనుకుంటున్నాను నేను. నాకు తెలిసి కూడా కష్టపడుతున్నాడు బాగా. సో ఆ పిల్లాడి కష్టం ఫలితాలను కోరుకుంటాను. ఓకే. చివరిగా ప్రశ్న, బిగ్ బాస్ సీజన్ 8 ఎట్లా ఉండే అవకాశం ఉంది? దాని గురించి అదొక ప్రోగ్రాము. రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిల బిజినెస్ ఎట్లా ఉంటుంది అని అడిగితే ఎలా ఉంటుంది ప్రశ్న? అలా ఉంది నాకు ఈ ప్రశ్న. రెడ్ లైట్ ఏరియాలో ఈ సంవత్సరం అమ్మాయిల బిజినెస్ ఎలా ఉంటుందండి, బాగుంటుందా అని అడిగామనుకో, అదే బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే అంతే. యాక్సెప్ట్ చేస్తారా మీరు? యాక్సెప్ట్ చేస్తారా ఏది బిగ్ బాస్ 8ని? అదే చెప్పాను, రెడ్ లైట్ అమ్మాయిలు ప్రోగ్రామ్ చూస్తారా? రెడ్ లైట్ అమ్మాయిని చూడం కదా. రెడ్ లైట్ అమ్మాయిలు అక్కడికి వెళ్ళి మనం నిలబడం కదా. ఇప్పుడు రెడ్ లైట్ ఏరియాలో అమ్మాయిల బిజినెస్ ఈ సంవత్సరం బాగుంటుందా అని అడిగామనుకో, ఏం చెప్తావు సమాధానం? దీనికి అదే సమాధానం.